పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఈ అనుదిన వాగ్దానాలకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు. మరి క్రీస్తు క్లైమ్ మందిర పరిచర్య పక్షముగా, మా కుటుంబ పక్షముగా మీ అందరికీ ప్రత్యేకంగా దేవుడు దీవించును గాక. ఈ దినపు వాగ్దానం మరి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనంలో ధ్యానించుకున్నట్లయితే, మరి 4వ వచనంలో, వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నా కోపము చల్లారను, మనస్ఫూర్తిగా వారిని స్నేహించుదును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. దేవుళ్ళారా, మనం అనుకుంటాం చాలా సార్లు మీ విశ్వాసఘాతకులు అయిపోయి దేవుడికి విరోధంగా అనేక సార్లు నేను కార్యాలు చేసిన, దేవుడు నన్ను మర్చిపోయినాడు, ఇక నన్ను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనుకొని ఈ రోజులో క్రైస్తవ నుండి వెళ్ళిపోయి దేవుడికి దూరంగా బ్రతికే వాళ్ళు అనేకులు. కానీ ప్రభు అంటున్నాడు, వారి విశ్వాసఘాతకులు అయినప్పటికీ నేను వారిని స్నేహించి నా కోపం చల్లారగొట్టుకుని వారితో స్నేహించి వాళ్ళతో సహవాసం చేస్తానని నేను వారి స్నేహితుడు ఉంటున్న ప్రభువే పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చెట్టుకు మంచున్నట్టుగా నేను వారితో ఉండి వారిని అభివృద్ధి చేస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మనం చాలా సార్లు బలహీనం అయిపోతూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథం మరి 11వ అధ్యాయంలో చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరం నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసం గుండెను ఇచ్చి వారి ఏక మనసు కలిగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టిస్తున్నాను. ఒకవేళ నీలో దుష్ట ఆత్మ పనిచేసి దురాత్మ పనిచేసి ఇప్పటివరకు నేను శోధించినట్లయితే, దేవుడే అంటున్నాడు, నీ గుండె రాతి గుండెగా మారిపోయి విత్తనం వేస్తే ఫలింపని వేరు లోతుకుపోని రాతిలాగా నీకు ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, అటు రాతి గుండెను తీసివేసి ఇద్దరు నీకు మాంసం గుండెని ఇచ్చి నూతనమైన ఆత్మను పుట్టింపజేస్తాడు. అలాగనే దేవుడు తన నూతనమైన ఆత్మను మనలో పుట్టింపజేసి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకున్న దేవుడి స్తుతి కలుగును గాక. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం చూస్తే, వారు ఏడ్చుచు వచ్చుచు నాకు ప్రార్థిస్తున్నా, నేను వారి ప్రార్థనను ఆలకిస్తా, ఇశ్రాయేలు పట్ల నేను శ్రద్ధ కలిగి ఉన్నాను, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం రాయబడినట్లుగా, దేవుడు మనల్ని ఎప్పటికీ ఎడబాయేవాడు కాడు. ఆయన మాకు విరోధముగా మనం అనేక సార్లు ఆయన దుఃఖపెట్టిన వారు ఉన్నప్పటికీ ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక తల్లి తన పిల్లలు మర్చిపోయినప్పుడు మరి ఆ తల్లి కంటనో తండ్రి కంటనో ఎక్కువైన దేవుడు మనం ఆదరించి బలపరిచి ఆయన సాక్షులు పెట్టుకోవాడు. ఈ రోజున నన్ను దేవుడు మర్చిపోయినాడు, నాకు దూరంగా ఉన్నాడు అనుకో మాకు. చెట్టుకు మంచున్నట్లుగా దేవుడు నీ తోడుగా ఉంటున్న దేవుడికి స్తుతి కలుగును గాక. వారి కొందనాలు ఈ దినపు ప్రార్థన ఆలకించిన స్తోత్రం చెల్లిస్తూ మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ మాట ఫలింపచేయమని యేసు నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్.